సాప కింద నీరులాగా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి సానుభూతి పవనాలు. తండ్రి మరణం అనంతరం అత్యంతర సమావేశంలాగా ఎమ్మెల్యేగా కొత్త జీవితాన్ని ఎంచుకున్న తంగిరాల సౌమ్య కొత్త ప్రపంచం కావడంతో 4 మండలాల పెద్దలతో సమన్వయం. 5 సంవత్సరాల నందిగామ పాలనలో తనదైన ముద్ర వేసుకున్న సౌమ్య అంటే సౌమ్యమే. హానికరం కాని వ్యక్తిత్వం అనే పేరు తెచ్చుకున్నారు. అదే ఆమెకు ప్రమాదకరంగా మారింది. 2019లో రాజకీయ దురంధులతో పోటీ కావటం, 10 సంవత్సరాల అనుభవంతో జగన్ ఫ్యాన్ గాలి జోరులో కొట్టుకొని 9,000కు పైచిలుకు మెజారిటీ ఓట్లతో గెలిచిన మొండితోక జగన్మోహన్ రావు అది అధిష్టానానికి తనదైన ముద్ర వేయించింది. 10 సంవత్సరాల నుండి గెలుపు కోసం కాచుకొని ఉన్న వారికి అధికారం రావటం, అత్యంత వేగంగా రాజకీయ వ్యూహరచనలు చేస్తూ ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన బ్రదర్స్. కానీ 2019 నుండి 2024 వరకు వారి అధికార పర్వంలో నలిగిన అగ్ర కులాలు. ఈ విధంగా వసూలు బ్రదర్స్ అని నందిగామలో ప్రతిపక్ష పక్కల నుండి బలమైన ఆరోపణలు. 5 సంవత్సరాల పాలనలో గ్రూప్ రాజకీయాలు, వర్గ విభేదాలు, బ్రదర్స్ పాలనపై తమ పార్టీ కార్యకర్తలే అసంతృప్తి సెగలు, దానిని చల్లార్చేందుకు కళ్యాణ మండపాల్లో మీటింగులు, నందిగామలో సొంత పార్టీ నుండి రాజీనామాలు, చేరికలు, ఇసుక దందా మూటలు పోగు చేసుకుని అతిపెద్ద ఆరోపణలు. అయితే మన కళ్ళకు కనిపించే అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో ఏమి ఉంది అంటే నందిగామ రోడ్డు విస్తీర్ణత, గాంధీ సెంటర్లో అభివృద్ధి, మరికొన్ని అభివృద్ధి పనులు తప్ప మరి ఏ ఒక్కటి మాటలకే పరిమితం కానీ రూపం దాల్చలేదని ప్రజలు చెబుతున్నారు. రూరల్ ఏరియా కంజించర్ల మండలం, చంద్రలపాడు మండలం, వీర్లపాడు మండలం అభివృద్ధి శూన్యమని, కొన్ని చోట్ల అతుకులు బతుకులని, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమాతో బ్రదర్స్ ఉన్నారని ప్రజలు చెబుతున్నారు. అయితే నియోజకవర్గంలో ఎలాంటి మైనస్ పాయింట్లే తంగిరాల సౌమ్యకి చాప కింద నీరులాగా సానుభూతి పవనాలు వీస్తున్నాయని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే అది ఓటు బ్యాంకుగా మారుతుందా అనేది ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయనే ధీమాతో ఉన్న స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ